నమస్తే అన్న. నమస్తే అన్న. సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం. గత 10 years కేసీఆర్ గారి గవర్నమెంట్ చూస్తున్నాం. ఏ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ బాగుంది. ఈ కాంగ్రెస్ తెలంగాణ పరిపాలించింది కదా, పరిపాలిస్తుంది. ఆ పైన ఇంతకుముందు 10 years కేసీఆర్ గారు పరిపాలించింది. ఈ పరిపాలన ఈ పార్టీ బాగుంది. రెండు పార్టీలోనైతే ఇంతకుముందు అధిక బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఆయన చేసింది ఏంటంటే ఈ బడ్జెట్ ను ఉన్న వారికి వాడుకున్నారు తప్ప వాళ్ళు మంచి చేసింది అయితే ప్రజలకు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 12 నెలలు 13 నెలలు అవుతున్నా కూడా ఇలా వాళ్ళు ఇస్తారన్న 6 గ్యారంటీలు కాదు, వాళ్ళు చెప్పింది ఎక్కువ, చేసింది వరకైతే ఒక 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీలు కూడా ఈరోజు ఒక్కదానికి కూడా మూకుమ్మడిగా పూర్తి చేయలేదని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేంటన్నా, ఇప్పుడు రైతు రుణమాఫీ ఇచ్చారని చెప్పారు కదా, మన ఇంకోటి రైతు బంధు కూడా ఇచ్చారన్నారు కదా, ఇంకా 15,000 కూడా ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇవన్నీ రైతులకు యూజ్ అవుతుంది కదా. ఫ్రీ బస్ కూడా పెట్టారు కదా. రైతులకి ఏంటంటే, రైతులకి కాంగ్రెస్ గవర్నమెంట్ మొండి చేయి చూపెట్టింది. ఎందుకోనంటే ఈ రోజు 2 లక్షల రుణమాఫీ ఇస్తానన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ రోజు రైతులకి మొత్తం ఆ రోజు 100% అన్న వీళ్ళు ఇవాళ ఫస్ట్ వాళ్ళు 10 ఎకరాలకు ఇస్తానన్నారు, తర్వాత 5 ఎకరాలకు ఇస్తానన్నారు. ఇవాళ ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే వేసి మిగతా వాళ్ళందరినీ మొండి చేసి చూపెట్టారు. అదే ఈ రోజు వాళ్ళన్న గ్యారంటీలో మహిళలకి ఏదైతే 2,500 ఇస్తానన్నారో అది ఇవ్వలేదు. ఇలా డబుల్ బెడ్రూమ్లు వచ్చేసరికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేశారు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి దాదాపుగా 100ల కొద్ది అప్లికేషన్లు పోతే ఇవాళ ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది లేదు. రీసెంట్ గా రాజు అమృత పథకం అని చెప్పేసి యువతని 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు లోన్లు పెట్టుకోమని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? మీరు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేకపోయారు. ఇవాళ ఏమి వేస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అదే నరేంద్ర మోదీ గారు మాకు ముద్ర లోన్ల విషయంలో కానీ, తర్వాత మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ దాదాపుగా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినాం. తర్వాత అలాగనే గవర్నమెంట్ ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఉన్నారో ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క డిఏ కూడా పెండింగ్ లేదు. ఇలా అదే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఇలా టీచర్లకి 317 యాక్ట్ కింద ఏదైతే ఉందో దానికి ఈ రోజు వాళ్ళందరినీ ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇలా గవర్నమెంట్ 5 పెండింగ్లు ఇలా డిఏ పెండింగ్లు ఉన్నాయి. ఇలా 3 గవర్నమెంట్ 3 పెండింగ్లు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎంప్లాయీస్ మొత్తం కూల్చేశారు. మరి ఇది ఎందుకు కూల్చలేరు అని చెప్పేసి మేము ఎంప్లాయీస్ కూడా మేము మొక్కుమ్మడిగా అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అని చెప్పారు కదన్నా, చెప్పారు కదా సార్. ఇప్పుడు రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ కి బాండ్ రూపేనా ఇస్తున్నారంట. ఎందుకు బాండ్ రూపేనా ఇస్తున్నారు? బెనిఫిట్స్ ఎందుకు? ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ని ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందని అంటే, 61 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని రిటైర్మెంట్ అది ఇంత ముందు ఎప్పుడో ఉన్నది. వీళ్ళకి ఏంటంటే మెడికల్ బిల్లులు ఇవాళ 60 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం సహకరించదు. ఇలా వాళ్ళకున్న జీతంలోనే కట్టైన ఈ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వకుండా కావాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ వాళ్ళ డబ్బును మొత్తం దుర్వినియోగం చేసేసి ఇలా వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. ఇలా దయచేసి గవర్నమెంట్ ఇలా ఏమంటుండే రేవంత్ రెడ్డి మా దగ్గర బడ్జెట్ లేదు అంటాడు. ఇలా బడ్జెట్ మీకు ఆ రోజు మీరు గవర్నమెంట్ కి వచ్చినప్పుడు మీకు బడ్జెట్ గురించి తెలియదా? ఈ రోజు ఎందుకు ఇలా ఎంప్లాయీస్ కానీ మామూలు వాళ్ళందరినీ కానీ ఇబ్బంది పెడతారు? అదే వికలాంగుల పెన్షన్లు పెంచుతామని చెప్పారు, ఇలా పెంచిన పరిస్థితి లేదు. వికలాంగుల పెన్షన్ ని ఏది సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు, ఇవాళ వాటికి సర్టిఫికెట్ లేవు. అంటే మరికొద్ది రోజుల్లో చూసుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఏలే పరిస్థితి లేదని చెప్పేసి మేము అందరికి ప్రజల తరఫున మేము కోరుతున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించలేడు సార్, మళ్ళీ దిగిపోయే ఛాన్స్ ఉంది. ఇంకో ముఖ్యమంత్రి ఛాన్స్ 100% దిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్లనే ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోవడమే కాకుండా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఓకే సార్, ఎప్పుడు లేని విధంగా మిర్చి రేట్లు ఎందుకు పడిపోయి ఉంటాయి? మిర్చి రేట్లు ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయకుండా వీళ్ళే పెండింగ్ పెడతారు. రైతుల్ని సంక్షోభంలో ఇబ్బంది పెడదామన్న ఆలోచనతో ఎక్స్పోర్ట్ చేయకుండా వీళ్ళే కావాలనే ఉద్దేశంతో
ఒకప్పుడు మొన్నటి వరకు మొన్న గత 2 నెలల కింద చూసుకుంటే 22,000 ఉన్నాయి. ఇవాళ మిర్చి ఇవాళ 12,000, 13,000. ఇవాళ జెండా పాట 14,000 పెట్టి ఇలా 10,000కి 8,000కి తాళైతే మరి 2,000కి 3,000 కొనే పరిస్థితి వచ్చింది. ఇలా నీళ్లు లేక రైతులు ఏది అలో లక్షణ అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటే వీళ్ళు కావాలని ఇంకా రైతుల్ని ఇంకా ఇబ్బంది పెడతారు. రైతుల శాతం మొన్న రీసెంట్ గా మొన్న పేపర్లు చూసి ఇచ్చేట వరకు తెలంగాణ ఏది ఆంధ్రప్రదేశ్ ఏది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 456 మంది రైతులు చనిపోయారని చెప్పేసి మొన్ననే రీసెంట్ గా చదువుతున్నాం. దాదాపుగా మీరు దయచేసి అర్థం చేసుకోండి, రైతులకు వరకైతే గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరగబోతున్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ లీడింగ్ లో ఉండబోతుంది ఖమ్మం నగరంలో? ఖమ్మం నగరంలో 100% భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉండబోతుంది. ఎందుకనంటే వీళ్ళు ఇచ్చిన హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది ఇవ్వలేక వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో ఉంది. రేపు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా భారతీయ జనతా వైపు చూస్తారు. రేపు రానున్న పరిస్థితిలో రానున్నది సెంట్రల్ లో నరేంద్ర మోదీ. ఇంతకుముందు జనాలందరూ గల్లీలో ఏదన్నా ఢిల్లీలో బీజేపీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు అనేవాళ్ళు. కానీ ఈ రోజు ఢిల్లీతో పాటు గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతాం. అలా ఖచ్చితంగా